సో మనకు బ్రిటిష్ నుంచి స్వతంత్రం వచ్చేసింది, కానీ మన రాజకీయ నాయకుల నుంచి ఇంకా మన జనాలకు ఎప్పుడు స్వతంత్రం వస్తుందో తెలియదు. సో దీని మీద నేను అన్నది కరెక్టా కాదా కామెంట్ చేయండి. హాయ్ నమస్తే అందరికీ. సో చావా మూవీ ఆల్రెడీ నేను హిందీలో కూడా చూశాను. ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయింది. గీతా ఆర్ట్స్ నుంచి అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మూవీ తెలుగులో కూడా చాలా బాగుంది. కొంతమంది దీన్ని ఏంటంటే థియేటర్లో కూర్చున్నప్పుడు వెటకారంగా మాట్లాడడము, నవ్వడము, కొన్ని సీన్లు దాని మీద అయితే థియేటర్లోనే కూర్చోబెట్టి మన వాళ్ళు మంచిగా గట్టిగా పూజ చేసిరు వాళ్ళని అక్కడే థియేటర్లో. అంటే ఇది ఒక చరిత్ర, ఇలాంటి చరిత్ర గల సినిమాని కించపరచడం అనేది చాలా తప్పు. సో మనకు బ్రిటిష్ నుంచి స్వతంత్రం వచ్చేసింది, కానీ మన రాజకీయ నాయకుల నుంచి ఇంకా మన జనాలకు ఎప్పుడు స్వతంత్రం వస్తుందో తెలియదు. సో దీని మీద నేను అన్నది కరెక్టా కాదా కామెంట్ చేయండి. మూవీ అయితే సెకండ్ హాఫ్ నాకు హిందీలో చూసినప్పుడు కూడా సెకండ్ హాఫ్ గూస్ బంప్స్ వచ్చింది. ఆ నాలుకలు కట్ చేయడము, ఉప్పుతోని శరీరం మొత్తం రాయడము, వాళ్ళు ఎంత లొంగదీయాలని చూసినా ఎక్కడ లొంగడు. మన రష్మిక కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. బట్ తెలుగులో ఎన్టీఆర్ అన్న డబ్బింగ్ చెప్తారని అనుకున్నారు, చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. సో ఎన్టీఆర్ అన్న వాయిస్ వస్తుందని, బట్ ఎన్టీఆర్ అన్న అయితే వాయిస్ లేదు. డిసప్పాయింట్ అయ్యారు చాలామంది. అంటే హిందీలో చూసినప్పుడు చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి, చెప్పిన డైలాగ్స్ అన్నీ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. బట్ ఎన్టీఆర్ అన్న డైలాగ్ చెప్తే ఇంకా తెలుగులో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న దానికంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ వస్తుండే. అంటే ఈ సినిమాని హిందీలో రిలీజ్ అయినప్పుడే, ఇప్పుడు కొన్ని సినిమాలు హిందీలో రిలీజ్ అయినా తెలుగులో డబ్ చేస్తారు. చాలా మటుకు కొన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి, కానీ ఈ సినిమాని ఓన్లీ హిందీలో రిలీజ్ చేసారు. సబ్ టైటిల్ కూడా లేదు. సో మన తెలుగు ఆడియన్స్ హిందీలో సినిమా థియేటర్ పెంచి మరీ హైదరాబాద్లో వేసుకున్నారు. తెలుగులో కూడా రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రీల్ చేయడం కానీ, వీడియోస్ చేయడం కానీ, అలా ప్రేక్షకుల కోరిక మేరకైతే ఆ సినిమాని తెలుగులో డబ్ అయింది. గీతా ఆర్ట్స్ వాళ్ళు డబ్ చేశారు. సో తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి సినిమాని కించపరిచి మాట్లాడడం అనేది చాలా తప్పు. కొంతవరకు ఏంటంటే అది సెట్ కాలేదు, ఇది చరిత్ర సినిమా, సెట్ కాలేదని మాట్లాడడం తప్పు. సో ఇలా కించపరిచి నవ్విన వాళ్ళకైతే మంచిగా తగిన శాస్తి చెప్పారు. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంది. దీన్ని మైనస్ చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా పరంగా కొన్ని స్లో నేరేషన్ ఉంటుంది, కానీ మనకైతే ఇది చరిత్రని. సో శివాజీ కొడుకు ఎలా పోరాడాడు, ఎక్కడ వాళ్ళు ఎన్నో ఆఫర్లు ఇచ్చినా తల వంచకుండా మంచిగా గట్టిగా పోరాడి ఉన్నాడు. సో తన ప్రాణాలు కూడా అర్పించిండు. సో చాలా బాగుంది. సో తెలుగులో రిలీజ్ అవ్వాలని చాలామంది కోరుకున్నారు, తెలుగులో డబ్ చేశారు. సో నియర్ బై థియేటర్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీకు అయితే ఒక చరిత్ర మనం పుస్తకాల్లో చదివినాం చాలా మట్టుకు, రియల్ స్టోరీలు, కానీ అది సినిమాగా తీసి చూపించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు చూస్తారని కోరుకుంటున్నాను. సో నెగిటివ్ మాట్లాడే వాళ్ళకైతే నేను ఒకటి సమాధానం చెప్తున్నా, ఇది చరిత్ర మనం నెగిటివ్ మాట్లాడాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. సో మీరు చూసారా? కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.